మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, నీవు చల్లగా అన్నా ఉండాలి, లేదంటే వెచ్చగా అన్నా ఉండాలి. చీకటిలో అన్నా ఉండాలి, లేదంటే వెలుగులో అన్నా ఉండాలి. ఈ మాట ఎవరితో చెప్తున్నాడో బాగా అర్థమై ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, నిజరక్షకుణ్ణి తెలుసుకున్న తర్వాత వెలుగులో నడవాలి, కానీ చీకటిలో నడవద్దు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, చీకట్లో నడిచినా పర్లేదు, నువ్వు అలా ఉండినా నాకు ఇష్టమే. ఎందుకంటే ఏదో ఒక రోజు నా ప్రేమను గుర్తించి నువ్వు వస్తావని నమ్మకం. అలా వెలుగులో ఉన్నా ఆయనకి ఇష్టం, తెలుసుకున్నాడు కాబట్టి సంతోషం. కానీ కొంతమంది ఉంటారు, ఆయనను తెలుసుకొని దేవుని దగ్గర ఒకలాగుంటారు, సేవకుని దగ్గర ఒకలాగుంటారు, తల్లిదండ్రుల దగ్గర ఒకలాగుంటారు, బంధువుల దగ్గర ఒకలాగుంటారు, స్నేహితుల దగ్గర ఒకలాగుంటారు, ఒంటరిగా ఉన్నప్పుడు మరోలా ఉంటారు. ఈ జీవితం వేషధారణ జీవితం. ఇది అస్సలు దేవునికి నచ్చదండి. ఇప్పుడు దేవుని బిడ్డ, అందుకే దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీవు వెచ్చగా అన్న ఉండు, లేదంటే ఆరిపోనన్నా ఆరిపో. అంతేకాని మధ్యలో ఉండి అనేక మంది నీ ద్వారా నశించిపోయేలా నువ్వు చేయొద్దు. నువ్వు అనుకుంటున్నావు నేను చేసేది ఎవరికి తెలియదని, కానీ చాలా ప్రమాదమే జరుగుతుంది దానివల్ల. ప్రియ దేవుని బిడ్డ, ఒకటి వెలగనన్న వెలుగు, ఆరిపోనన్న ఆరిపో. ఆరిపోతే దేవుడు ఖచ్చితంగా పట్టుకుంటాడు, వెలిగితే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. అంతేకాని ఇలాగ నటించే జీవితం, మందిరానికి వస్తూ సినిమాలకు పోవడం, బైబిల్ చదువుతూ బూతులు మాట్లాడడం, క్రైస్తవునిగా అంగీకరించబడుతూ బయటికి వెళ్ళి విచ్చలవిడిగా తిరగడం, ఆత్మీయుల దగ్గర చాలా సంతోషంగా ఆత్మీయంగా బ్రతుకుతూ లోకస్తుల దగ్గరికి వెళ్ళి లోకానుసారంగా బ్రతకడం, ఇది దేవునికి అస్సలు నచ్చదు. చాలా ప్రమాదం. నీకే కాదు, నీ కుటుంబానికి ప్రమాదమే, నీ సమాజానికి ప్రమాదమే. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటికైనా దేవుని మాటకు లోబడి ఆయన హెచ్చరిస్తున్న మాటలకు అంగీకరించి విధేయత చూపించి, నన్ను క్షమించు ప్రభువా, ఇలా బ్రతికినందుకని నువ్వు తిరిగి వచ్చావా, దేవుడు ఇప్పటికైనా నిన్ను ప్రేమించేవాడై ఉంటున్నాడు, విడిపించేవాడై ఉంటున్నాడు. లోకాన్ని పూర్తిగా వదిలేసి వెలుగులో నడవాలని, వెచ్చగా పరిశుద్ధాత్మని అగ్నిచేత మండుతూ అనేక మందిని మండిస్తూ నీవు ముందరికి వెళ్ళాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నానండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నేనే మార్గముని చెప్పిన తండ్రి, మీకు వందనాలయ్యా. చాలామంది నిన్ను తెలుసుకొని కూడా నీ దగ్గర ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉంటున్నారు, ఒంటరిగా ఒకలాగా ఉంటున్నారు, లోకంలో బ్రతుకుతున్నారయ్యా. వెలుగులో ఉండి లోకంలో బ్రతకడం అంటే చాలా ప్రమాదకరం ప్రభువా. అటువంటి బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకే వందనాలు ప్రభువా. వారి జీవితాలను నజరుడైన యేసు నామంలో వెలుగులో మాత్రమే నడిపించమని, వెచ్చగా మాత్రమే నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.